అయిపోతున్నారు. ఒక వ్యక్తి ఏమో డ్రగ్స్కు బానిస అయిపోతాడు, ఒక వ్యక్తి పాపమునకు, ఒక వ్యక్తి ఏమో త్రాగుడుకు, ఒక వ్యక్తి ఏమే ఇక చెప్పలేము, అనేక విధాలుగా ఉన్నాయి. ఒక వ్యక్తి సెల్ ఫోన్కి, ఒక వ్యక్తి క్రెడిట్ అంటే క్రికెట్కి ఆటకి, ఒక వ్యక్తి ఏమో పబ్జి గేమ్కి. ఇలా ప్రతివాడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన పాపమునకు బానిసైపోతున్నారు. ప్రియ సహోదరుడా, బానిసగా నువ్వు మారటానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు బానిసగా అయిపోయితే నీ మీద అది ఆధిపత్యం చెలాస్తుంది, నిన్ను నాశనం చేసేదాకా అది వదలదు వదలదు వదలదు. ఈ రోజున ఆ పాపము నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే, ఆ పాపమునికి నువ్వు దాసుడిగా ఉండకుండా ఉండాలంటే, నా ప్రభు చెంతకి నువ్వు వచ్చి ఉన్నట్లయితే, నా ప్రభు దగ్గరకు వచ్చి మోకరించినట్లయితే, ప్రభువా అనేక చోట్లకు తిరిగాను, అనేక వ్యక్తులను కలిశాను, ఈ పాపము నుంచి విడిపిస్తారేమని, ఈ పాపము నుంచి, ఈ పాప బంధకాల నుంచి, ఈ దాసత్వం నుంచి, ఈ బానిసత్వ సంఖ్యల నుంచి నన్ను విడిపిస్తారేమో అని అనేక చోట్ల తిరిగాను, వారి వల్ల కాలేదు ప్రభువా. ఈ రోజున ఒక్కసారి నా వైపు చూసి ప్రభువా, నేను పాపానికి దాసుడైన ప్రభువా, ఈ దాసత్వ సంఖ్యల నుంచి, ఈ బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించు ప్రభువా. నా శక్తి కాదు, నా బలము చేత నేను మానాలి, చేయకూడదు అనుకుంటున్నా, కానీ నా వల్ల కాటలేదు ప్రభువా. అది నా మీద ఏలుబడి చేస్తుంది, అది నా మీద అజమాయిషి చేస్తుంది, పెత్తనం చేస్తుంది, అది నా వల్ల కాటలేదు ప్రభువా. నీ గొప్ప చెబుతున్నాను ప్రభువా, దానిని తీసివేయి ప్రభువా అని నువ్వు అనగలిగితే ప్రియ సహోదరుడా, ఖచ్చితంగా నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకు తెలుసా? బానిసత్వ సంఖ్యల నుంచి, బానిసత్వం నుంచి ఆయన విడిపించడం కోసమే ఆయన వచ్చాడు ఈ లోకానికి. ప్రియ సహోదరుడా, ఒక వ్యక్తి యేసుక్రీస్తుకి ఎదురవుతాడు. ఏమన్నా తెలుసా? అతని పని ఏమిటో తెలుసా? ఉదయం సాయంత్రం నైట్ అంతా ఒకటే పని. ఏంటో తెలుసా? సమాధులలో ఉంటేవాడు ఆయన. సమాధులలో సంఖ్యలతో బంధించబడి తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉండేవాడు ఆ వ్యక్తి ఊరుకు దూరముగా ఉండేవాడు. తన శరీరాన్ని తను గాయపరుచుకుంటూ, తనని ఎంతమంది బంధించినా ఆ బంధకాల నుంచి కూడా విడిపించుకుంటూ అనేక విధాలుగా గాయపరుచుకుంటూ ఉండేవాడు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తుని చూసి, నజరేయుడైన యేసు క్రీస్తు దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అంటాడు. ప్రియ సహోదరుడా, మమ్మల్ని మా పాటి మేము బతకనియ్యా అంటాడు. ప్రియ సహోదరుడా, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలకి తెలుసు, ఆ వ్యక్తిలో ఉన్న పాపానికి తెలుసు, ఆయన విడిపిస్తాడు ఈ బానిసత్వ సంఖ్యల నుంచి అని. ఈ బానిసత్వం నుంచి విడిపించగలిగిన శక్తి దేవుని కుమారుడికి ఉందని ఆయనకు తెలుసు. అందుకని అంటాడు, నాకేం పని? బహుశా ఆయనలో ఉన్న దురాత్మ, ఆయనలో ఉన్న దెయ్యము ఇతను బాగుపడటము ఇష్టము లేదు. నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, నీ చుట్టూ ఉన్న బంధువులు కానీ నువ్వు బాగుపడటం ఇష్టం ఉండదు. నువ్వు త్రాగుడు మానేయటం, పాపం మానేయటం ఇష్టం ఉండదు. ఇష్టం ఉండక ఇతరుతో నీకేం పని, అతనితో నీకేం పని, అతను ఆ పాటికి వదిలేయచ్చు కదా అని అంటారు. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని యొక్క బాటలో నడవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, విశ్వాసులతో యాత్ర సాగించినప్పుడు, విశ్వాసులతో నువ్వు నడుచుకుంటున్నప్పుడు అనేక మంది వచ్చి అంటారు, వారితో నీకేం పని, వీరితో ఏం పని. కారణం ఏంటో తెలుసా? నువ్వు బాగుపడటం వారికి ఇష్టం ఉండదు. ఇంకా పాపములను మగ్గిపోవాలి, ఇంకా చెడిపోవాలి, ఇది కుటుంబం నాశనం అయిపోవాలి ఆలోచన కలిగి ఉంటాడు. అందుకనే అతను ఆ సేన దెయ్యాలు పట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి, నాతో నీకేం పని అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ మాట అన్నది ఆయన కాదు, కానీ ఆయనలో ఉన్న దురాత్మలు, ఆయనలో ఉన్న దెయ్యములు. ఆ దెయ్యములకి ఏమి తెలుసండి? ఆ దెయ్యములకి ఏమిటి తెలుసు? ఆ దెయ్యాలకి ఆ వ్యక్తిని పాడు చేయాలి, తన జీవితాన్ని నాశనం చేయాలనే ఆలోచన మాత్రమే ఉంది. అందుకనే ఏం పని అంటారు. ప్రియ సహోదరుడా, ఈ సమాజంలో నీవు కూడా దేవుని బాటలో నడిచేటప్పుడు
నిన్ను కూడా అనేక మంది ఇతను నీకేం పని అని అనొచ్చు. అక్కడికి ఎందుకు పోతున్నావు, ఇక్కడికి ఎందుకు పోతున్నావు, ఏం పని అది, అవసరం లేదు కదా అని అనొచ్చు. నువ్వు భయపడొద్దు. నువ్వు బాగుపడటం వారికి ఇష్టం లేదేమో. ఎందుకంటే ప్రియ సహోదరుడా, నువ్వు బానిసగా మారిపోయినంతకాలం నీ జీవితము బానిసత్వంగా ఉన్నప్పుడు, అది పాపము నీ మీద వేలుపడి చేసినప్పుడు నువ్వు దాన్ని విడిపించుకోలేవు ఆ బానిసత్వ సంఖ్యల నుంచి. చెప్పండి, నా అంతటా నేను తాగుడు మానేశాను, నా అంతటా నేను ఈ బానిసత్వం నుంచి విడిపించుకున్నానని ఎవరన్నా చెప్పగలరా? లేదండి. చాలామంది ప్రయత్నాలు చేశారు, పసురు మందు తాగితే ఇడిపించుకోగలను అని, ఇడిపించుకోలేకపోయారు. కానీ కొంతమంది వ్యక్తులు చెబుతారు, వాటన్నిటినీ, నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న త్రాగుడు, నాలో ఉన్న వ్యభిచారిని నేను నా వల్ల కాలేదు, కానీ నా ప్రభు వాటన్నిటి నుంచి విడిపించాడు అని సాక్ష్యం చెప్తా. ఈరోజు నువ్వు విశ్వసించు. అనేక ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, అనేక ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఉండొచ్చు. ఈరోజు చివరిసారిగా ఒక ప్రయత్నం చేయవా నువ్వు? ఇదిగో ప్రభా, ఒక్కసారి నా వైపు చూసి ఈ బానిసత్వపు సంఖ్యల నుంచి నువ్వు విడిపించు అని అంటే ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, నువ్వు దాసుడిగా ఉన్నావు. దేనికి దాసుడిగా ఉన్నావు? దేనికి? నువ్వు యజమానిగా నీ కుటుంబంలో ఉండాలి, యజమానురాలుగానే భర్త ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు యజమానుడిగా ఉండి సక్రమంగా కుటుంబాన్ని ఏలుబడి చేయాలి. ఆ ఏలుబడిని చూసి అనేక మంది ఎంత చక్కగా కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు. యజమానుడు అంటే ఎలా ఉండాలి అని అన్నాడు. కానీ నువ్వు ఒక యజమానుడై ఉండి యజమానులాగా ఉండకుండా ఒక దాసుడిగా, ఒక బానిసగా నువ్వు ఉన్నావంటే కారణం ఏమిటి? నిన్ను బానిసగా చేసింది ఏమిటి? త్రాగుడే కదా, పాపమే కదా, ఆ పాపపు జీవితమే కదా నిన్ను బానిసగా చూస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పాపము నిన్ను బానిసగా చేస్తుంది. పాపము నిన్ను శాపగ్రస్తమైన జీవితం వైపు నడిపిస్తుంది. పాపము నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చకుండా పాతాళములకు నెట్టివేయబడుతుంది. ఆ పాపము నీ మీద ఏలుబడి చేసినంత కాలము నీ కుటుంబం వర్ధిల్లదు, నీ జీవితము వర్ధిల్లదు. పాపములోనే కూరుకొని దానికి బానిసగా మారిపోయి నీ శాపగ్రస్త జీవితము నశించిపోతుంది. ప్రియ సహోదరుడా, నువ్వు గమనించావా? ఒకప్పుడు నేను త్రాగకున్నప్పుడు, ఒకప్పుడు నా జీవితము పాపము చేయకున్నప్పుడు, ఒకప్పుడు నేను 2 చేతుల సంపాదించాను, ఎంతో వైభవంగా ఉంది, నా కుటుంబం సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు నీ కుటుంబం నాశనం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నీ కుటుంబంలో యొక్క అనారోగ్య పరిస్థితులు కానీ, నీ కుటుంబంలో నీ పరిస్థితులు కానీ తారుమారు అవడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు బానిస అయిపోయిన వ్యక్తికి ఇంకేమొస్తాయి? దానికి అనారోగ్యాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వీటన్నిటిని నువ్వు తట్టుకోవడానికి నీకు శక్తి చాలదు. ప్రియ సహోదరుడా, ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేనికి దాసుడిగా ఉంటున్నావు? నిన్ను సృష్టించింది నేను, నా చేతులతో నిన్ను సృష్టించాను, నా చేతులతో స్వహస్తములతో నిన్ను నిర్మించి ఉన్నాను. నిన్ను నిర్మించిన నేను నీకు దాసుడు కాదు, నీకు నేను యజమానుడను. నువ్వు నా దాసుడివి, నా కుమారుడివి. నువ్వు ఎవరికి దాసుడై ఉంటున్నావయ్యా? నీ యజమానుడును నేను. ఇప్పుడు చెప్పండి, మన యేసయ్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని? ఒక గాడిదకి తన తల్లి ఎవరో తెలుసు. ఏమండి? మన గేదె ఉంది, ఆ గేదెకు పుట్టిన దూడ ఉంది కదా, ఆ దూడకు తెలుసు ఆ తల్లి ఎవరో. ఆమె తల్లి ఎవరో ఆ దూడకు తెలుసు. ఆ దూడ తమ తల్లి దగ్గరికి వెళ్ళి చక్కగా ఉండగలిగిద్ది. ఇప్పుడు మనం అడుగుతున్నా, నీకు తెలుసా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? ప్రశ్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక ప్రశ్న,
నిన్ను నిర్మించిన ఆ సృష్టికర్త దగ్గరికి నువ్వు వెళుతున్నావా? వెళుతున్నాను అని అంటే సంతోషము. వెళ్ళిన నీవు ఆ యొక్క సృష్టికర్త మీద, ఆ యొక్క సృష్టికర్తకి నువ్వు దాసుడిగా ఉంటున్నావా, లేకపోతే పాపమునకు దాసుడిగా ఉంటున్నావా? యేసుక్రీస్తు అందుకే చెప్పాడు, ఆ రోజున అనేక మంది పాపము చేస్తూ, పాపములను జీవిస్తూ, పాపాన్ని అనుభవిస్తూ, పాప జీవితంలో ఉంటున్న వారికి చెప్పిన మాట ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు, మీరు పాపం చేస్తున్నారా? అయితే పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపం చేసే వ్యక్తి ఏమంట? దానికి దాసుడు అంట. ఒకప్పుడు నేను కూడా సినిమాలు అంటూ, షికారులు అంటూ ఫ్రెండ్స్తో తిరుగుతుంటే, వాడు సినిమాకు పోదా అంటే వెళ్ళిపోయేవాడిని, ఇలా తిరుగుదా అంటే అడా తిరగటానికి వెళ్ళేవాడిని. నేను రానురా, నాకు పని ఉందిరా అని చెప్పలేను. ఎందుకు? అది నా మీద పెత్తనం చేస్తుంది. ఒక్కసారి నీ స్నేహితుడికి తాగుదాం రా అని నువ్వు వెళ్ళిగా, రెండో రోజు వాడు పిలవకుండా నువ్వు ముందు పోతావు. హల్లెలూయా. వాడు పిలవకముందే నువ్వు ముందు అక్కడికి పోయి నిలబడతావు. 4 రోజులు వాడు పోపిస్తాడేమో. 4 రోజులు నిన్ను వ్యభిచారం చేసి ఆ స్త్రీ నిన్ను పిలిచి, రాయ్యా పండుకుందా సుఖిస్తామనొచ్చు. ఆమె నీకు 100 రూపాయలు తిరిగి ఇవ్వచ్చు. ఇక కొన్ని రోజులు పోతే ఆమెకే నువ్వు డబ్బులు ఇవ్వటం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆమెకి నీ ఆస్తి మొత్తం రాసి ఇవ్వటం మొదలు పెడతావు. ఆమెకు అంతగా దాసోహం అయిపోయావు. ప్రియ సహోదరుడా, బానిసగా మారిపోతున్నారు ఈ రోజున చాలా మంది. దాసులుగా మారిపోతున్నారు. ఎవరికి? పాపమునకు దాసుడు, పాపమునకు బానిసైపోతున్నారు. పాపము కంటికి కనిపించదు కానీ చేస్తుంటే కనిపించింది. ఆ చేష్టల బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇతడు పాపము చేస్తున్నాడు అని. చెప్పండి, పాపం చేసేవాడు బానిసగా మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? 24 గంటలు ఆన్లైన్లో ఉంటే ఇటు దానికి దాసుడైపోయాడు రా అంటాం. 24 గంటలు వ్యభిచార కొంపల్లో ఉన్నాడు అనుకో, దానికి దాసుడైపోయాడు అంటాం. 24 గంటలు ఎప్పుడు చూసినా సెల్లు టీవీ అని అతుక్కోపోయాడు అనుకో, దానికి దాసుడైపోయాడంట. 24 గంటలు పాపం చేస్తూ ఉంటే దానికి దాసుడైపోయాడంటావు, దానికి బానిస అయిపోయాడంటావు. కారణం అది మనలంతగా పాపములో తన వైపు ఆకర్షించుకుంది ప్రియ సహోదరుడా. అలా ఆకర్షించి తనకే బానిసగా తయారు చేసుకుందంట. మనల్ని కూడా అనేక మంది బానిసలుగా చేశారు. ఎప్పుడు? ఒక 200 సంవత్సరాల కిందటేమో, అంటే 200 సంవత్సరాలేమో మన మీద బానిస, మన మీద యజమానులుగా చలామణేవారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అంటే ఒక 70 సంవత్సరాల కిందట మనల్ని బానిసలుగా చేసిపోయారు. వాళ్ళు వచ్చారు, బట్టలు అమ్ముకోవడానికి వచ్చారు, బట్టలు అమ్ముకున్నారు. అలా వచ్చి వాళ్ళు ఆకర్షించేసి వారు మనల్నే బానిసలుగా చేసేసుకున్నారు. ఈ రోజున నీవు కూడా అలా వెళుతున్నప్పుడు ఆ వైన్ షాపు నిన్ను ఆకర్షించి రా తాగేసేయి అంటది. ఆ వ్యభిచారంలో చేసే ఆ స్త్రీ రా వ్యభిచారం చేద్దామంటది. ఆమె ఎలా ఆకర్షించింది? మంచి బట్టలు వేసుకొని, లిప్టిక్ వేసుకొని మంచిగా రెడీ అయిపోద్ది. మందు బాటలు కూడా అంతే, మంచి స్టిక్కర్ వేస్తాడు, మంచిగా అస్సలు కలర్ఫుల్గా ఉంటుంది, ఆకర్షించేసిద్ది. ఆ బాటల మీద ఉన్న పేరుకే నువ్వు ఆకర్షించేసి తాగుడు మొదలు పెడతావు. ఇక తర్వాత దానికి బానిసలైపోయి ఏదైనా తాగేద్దాం అంతే. ఫస్ట్ కాస్ట్లీ మొదలు పెడతావు. 2000 రూపాయలు మనం అంటే ఏందనుకుంటున్నావు? కాస్ట్లీ అంటావు, కాస్ట్లీ మొదలు పెడతావు. తర్వాత
చీప్ అయిపోద్ది ఇంకా. హల్లెలూయా. అంటే అంతగా దానికోసము బానిస అయిపోతావు. కాస్ట్లీతో మొదలుపెట్టిన నీవు చీపులు ఇక్కడ దాకా పోతున్నావు అంటే కారణం ఏంటి? నువ్వు బానిస అయిపోతున్నావు. హల్లెలూయా. నేను అంటుంది కాస్ట్లీ తాగమని చీపు తాగమని కాదు, అసలు తాగుడే వద్దని చెబుతున్నా. అతను త్రాగటం వల్ల నీ బ్రతుకు నాశనం అయిపోతుందని చెబుతున్నా. త్రాగటం వల్ల దానికి బానిస అయిపోతావు. నీ బ్రతుకు నీ కుటుంబాన్ని నడిపించుకోవటం చేత కాదు. దానికి బానిస అయిపోతే ఏం చేస్తావు? 1000 రూపాయలు పని చేస్తూ వచ్చినాయి. ఆ 1000 రూపాయలు బియ్యం బస్తా తెచ్చుకుంటావా, లేకపోతే బిర్యానీ తెచ్చుకుంటావా? తెచ్చుకో. ఒక 500 తాగి వస్తావు. ముందు ఒక 500 అవసరమైతే ఇంట్లో ఇస్తావు, అవసరమైతే మొత్తం తాగి వస్తావు. ఎందుకు? అది నీ మీద పెత్తనం జలాయిస్తుంది. 1000 రూపాయలు వచ్చేసింది, తాగేసాయి అంటది. అది 1000 రూపాయలు వచ్చేసినాయి, సినిమాని చూద్దాం పా అంటది. 1000 రూపాయలు వచ్చేసినాయి, వ్యభిచార కొంపలో పోదామంటది. డబ్బు అంటదా? నీ మైండ్లో ఉన్న పాపం అలా నిన్ను తీసుకెళ్ళిపోద్ది. ప్రియ సహోదరుడా, ఈ రోజున ఆ పాపానికి దాసులుగా మారుచున్నావేమో, ఆ పాపానికి నువ్వు దాసుడైపోయినావేమో. అనేక మందిని విడిపించిన దేవుడు ఆయన ఈరోజు నిన్ను విడిపించాలని కోరుచున్నాడు. ఈరోజు నువ్వు విడిపించాలని కోరుచున్నారు. అనేక మంది ప్రయత్నాలు చేసి విఫలమైపోయారు. అనేక మంది డ్రగ్స్కు బానిసై, వ్యభిచార కొంపలకి బానిసై, వాటిని విడిపించుకోలేక వాటిలో నాశనం అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు కూడా చేసి ఓడిపోయిన వారు ఉన్నారు. చివరిసారిగా ఒక ప్రయత్నం చేయి. నువ్వు చివరిసారిగా ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీ హృదయంలోకి వస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చెప్పగలవు ఏమంటే, ఆయన నన్ను విడిపించాడు. నేను బానిసనగా ఉన్న పాపానికి, ఆ పాపానికి నేను బానిసనగా ఉన్నాను. నా బ్రతుకే మారలేదే, నా జీవితమే మారలేదే అనుకున్నా నేను. కానీ నా బ్రతుకును మార్చాడయ్యా, నా బ్రతుకును మార్చాడయ్యా, బానిసత్వంగా ఉన్న నన్ను విడిపించాడయ్యా అని నీ నోటితో నువ్వు చెప్పగలుగుతావు. నీ భర్త లేదా నీ భార్య, నా కుటుంబం ఎదగట్లేదు, కారణం ఏమిటో తెలుసా? నా భర్త తాగుతున్నాడు, దానికి బానిస అయిపోయిండయ్యా అని చెప్తారు. చాలామంది సాక్ష్యం చెబుతారు. తను మారాలని ప్రార్థన చెయ్యయా అంటారు. ప్రార్థన చేస్తాం, కానీ నీ భర్తలో ఉన్న ఆ బానిసత్వపు సంఖ్యలను విడిపించాలంటే నా ప్రభువు నీ భర్త హృదయంలోకి రావాలి. ఆయన ఎవరైతే బానిసలుగా మారిపోయాడో ఆ వ్యక్తిలోకి ఆయన వస్తేనే ఆ బానిసంగా ఉన్న వెళ్ళిపోతాడు. పాపము అనేది నీ హృదయములో ఉన్నది. ఆ పాపం ఉన్నంత కాలము దానికి దాసుడిగా ఉంటావు. ఆ హృదయంలో పాపము ఏది చెబితే అది చేస్తూనే ఉంటావు. ఆ పాపము నీ హృదయంలో వెళ్ళిపోవాలంటే నా ప్రభువు నీ హృదయంలోకి రావాలి. ఆయన నీ హృదయంలోకి వస్తే, ఆయన నీ హృదయంలో నివసిస్తే ఆయన చెప్పింది మాత్రమే నువ్వు చేస్తావు. అప్పుడు ఆయన నీ మీద అజమాయిషి చేస్తాడు. అప్పుడు ఆయన నీ మీద పెత్తనం చేస్తాడు. అప్పుడు ఆయన నువ్వు ఎలా నడవాలో నేర్పిస్తాడు, చెబుతాడు. ఏమండి, నీ తండ్రి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు, కానీ పాపము నిన్ను మంచి మార్గం వైపు నడిపించదండి. మంచి మార్గం వైపు నడిపించదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరా, పాపము చేయు వారి వెంట కూడా నువ్వు తిరగకూడదు. పాపము చేయు వారి వెంట నువ్వు తిరుగుతున్నావంటే ఆ పాపము చేసేవాడు వ్యక్తి నీ గురించి ఆలోచిస్తాడు. వీడు నాతోనే తిరిగిండు, నాతోనే పాపం చేసిండు, ఈడేంట్రా మళ్ళీ దేవుడని తిరుగుతుండు, వీడిని ఎలాగైనా సరే మన వైపు తిప్పుకోవాలి. నేను పాపానికి దాసుడైపోయాను, వీడు కూడా పాపానికి దాసుడైపోవాలి. నేను సిగరెట్లకు బానిసలైపోయినా వీడు కూడా బానిస అయిపోవాలి. ఎందుకు? ఈ పాపం చేసిన వాడు బానిస అయిపోయాడు, దీన్ని కూడా బానిసగా చేయాలని ఆలోచన ఉంటుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడా, నువ్వు పాపానికి దాసుడిగా ఉండొద్దు. నువ్వు పాపానికి దాసుడిగా ఉంటే నీ మీద అది వేలుబడి చేసిద్దయా, నీ మీద అది ఆధిపత్యం చలాయిస్తుంది.
నీ మీద అది, నీ కుటుంబం మీద అది పెత్తనం చెలాయిస్తుంది. పెత్తనం చెలాయిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీ కుటుంబంలో తినటానికి తిండి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ తాగటానికి మాత్రము డబ్బులు వస్తాయి, తాగటానికి మాత్రము అన్నీ వస్తాయి, తాగటానికి మాత్రము ఏ కొదువు ఉండదు. ఎందుకు తెలుసా? తాగుతున్నావు, దానికి దాసుడైపోయావు. నీ అనారోగ్యం పాడు చేయటానికి అది దొరికింది. దానికి దాసుడిగా ఉండొద్దండి. దానికి దాసులుగా ఉండి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. దానికి దాసులుగా ఉండి నీ కుటుంబాలని, నీ జీవితాలను నాశనము చేసుకోవద్దు. ఈ రోజున నా ప్రభు ఎందుకు బాగుపడుతున్నారు? ఆ మాట ఎందుకు చెప్పారు తెలుసా? అనేక వ్యక్తులు దానికి దాసులుగా ఉండి, దానికి బానిసత్వంగా ఉండి, దానికి బానిసలుగా మారిపోయి వారి కుటుంబాలు నాశనం అయ్యేవి. వారి కుటుంబంలో చీకటిలో ఇంకా మగ్గిపోతున్నాయి, అభివృద్ధి లేదు, ఇంకా నాశనకరంగా బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరుడా, నువ్వు దాసుడైపోయావు. నువ్వు నాకు దాసుడిగా ఉండాలి. నేను నీ మీదే యజమానుని, నువ్వు నా మాట వినాలి. నువ్వేంటి ఆ పాపమున మాట వింటున్నావు? నువ్వేంటి వారి మాట వింటున్నావు? నేను కాదా నీ కన్న తండ్రిని, నా మాట విను. ఇక్కడ నుంచైనా నీవు ఆ పాపానికి దాసుడిగా ఉండొద్దు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావును కూలైన మీ శరీరమందు పాపమును ఏల నీయకుడి అని ఉన్నది. ఏలటం అంటే నీ మీద అజమాయిషి చేయటం, లేకపోతే పరిపాలించటం అంటారు. ఏమంటారు? పరిపాలించటము. హల్లెలూయా, పరిపాలించటము. ఇప్పుడు మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ, లేకపోతే మన గ్రామంలో కానీ పరిపాలించే వ్యక్తులు ఉంటారు. సర్పంచ్, లేకపోతే ఎమ్మెల్యే, లేకపోతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. ఈ రకరకాల వ్యక్తులు ఆ గ్రామంలో ఉన్న ప్రజలని, ఆ వ్యక్తులను సురక్షితంగా రక్షించడం కోసము పరిపాలన చేస్తారు. ఆ వ్యక్తులకు ఏది చేస్తే మేలు, ఏది చేస్తే అనారోగ్య పాలు కాకుండా ఉంటారో, ఏది చేస్తే వారి అభివృద్ధి బాటలో ఉంటారో అని చూసి వాళ్ళకి మేలుకరంగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ప్రయత్నాలు చేస్తూ అంటారు. అయితే చావునకు లోనైనట్లుగా మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు అంటున్నాడు. ఈ పాపము నీ మీద వేలుబడి చేస్తే, ఈ పాపానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? ఈ పాపానికి ఉన్న ప్రధానమైన పరిపాలన ఏమిటో తెలుసా? నిన్ను నాశనం చేయటమే దాని యొక్క పరిపాలన. దాని ఉద్దేశమే అది. మంచివాడి ఉద్దేశం, పరిపాలన చేసేవాడి ఉద్దేశం ఎంత ఉంటుంది అనుకో. ఇప్పుడు మీ గ్రామంలో ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకో, మీ పట్టణంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఈ పట్టణానికి సస్యశ్యామలంగా చేద్దామనుకున్నాడు, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఈ పరిపాలన చేసే వ్యక్తి మంచి వ్యక్తి కాదనుకో, ఈ పరిపాలన చేసే వ్యక్తి మంచివాడు కాదు. ఈ మనుషులను ఎలాగైనా ఇక్కడ నుంచి బాధ పెడతాం, బంధిద్దాం, అనరైగా పాలు చేద్దామనే ఆలోచన ఉన్నదనుకో, తన పరిపాలన వేరుగా ఉంటుంది. తన పరిపాలన మరొక విధంగా ప్రయత్నం చేస్తాడు. అలాగనే నీ శరీరములో ఆ పాపము అనేది ఏలుబడి చేస్తే ఇక నువ్వు నీ మాటని నిన్ను వినవు. చాలామంది అంటారు, నా మాట నేను వినలేకపోతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, పాపము చేయకూడదు, తాగకూడదు, వెళ్ళకూడదు అనుకుంటున్నా, కానీ వెళుతున్నాను అనుకుంటున్నావు. కారణం ఏంటో తెలుసా? అది నీ మీద ఏలుబడి చేస్తుంది, అది నీ మీద పెత్తనం చేస్తుంది, అది నీ మీద అంతగా ప్రభావితము చేస్తుంది. ప్రియ సహోదరుడా, నీ మీద అది
అజమాయిషి చేయకూడదు, నీ మీద అది పెత్తనం చలాయించకూడదు, నీ మీద అధికారిగా అది ఉండకూడదు. నీ మీద అధికారి ఆయన. హల్లెలూయా. ఆయన అధికారం నీ మీద పెత్తనం చలాయించాలి. కావండి, ఒకసారి ఆలోచించండి. నీ భార్య నీ మీద అజమాయిషి చేయాలనుకో, మంచిది. కానీ నీ భార్య కాకుండా వేరే వ్యక్తులు అజమాయిషి చేస్తున్నారు అనుకో, ఎలా ఉంటుందండి? చూసేవారు ఏమంటారు? ఈడేంట్రా చక్కగా అందమైన భార్య ఉన్నది, ఈ అందమైన భార్యను పెట్టుకొని ఆమె మాట వినకుండా ఆ కొంపలు అమ్మటే వారి మాట వీరి మాట వింటున్నాడు అని అంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఈ రోజున వారి మాట వీరి మాట వింటున్నామంటే కారణం ఏంటి తెలుసా? వారికి అంతగా ఎడిట్ అయిపోయావేమో, అంతగా నీవు బానిస అయిపోయావేమో. ప్రియ సహోదరుడా, బానిస అయిపోయిన వ్యక్తులు చేసే పనులు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఒక పిల్లగాడు మొబైల్ చూస్తున్నాడని ఆమె తల్లి ఆ మొబైల్ తీసుకుంటే ఆ తల్లిని కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి క్రికెట్ అంటే ఇష్టం, ఆ క్రికెట్ రోజు ఆడుతున్నాడు. ఆ తల్లేమో, అయ్యా ఏం క్రికెట్ అయ్యా, పని చేసుకో, ఎదిగినావు, 4 రూపాయలు సంపాదించు, ఈ క్రికెట్లు ఆడితే ఏమొస్తుందయ్యా, మనకు వచ్చేమో ఇంకా ఎదగాలయ్యా, తండ్రి లేడు, నేను కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను, అయ్యా నువ్వు కూడా కష్టపడయ్యా, లేదా మంచిగా చదువుకోయ్యా అంటే తను వినలేదండి, వినలా. ఆ తల్లి చూసి బాధపడి ఏడ్చి దుఃఖిస్తూ, ఇదిగో ఇతడు క్రికెట్కి బానిస అయిపోయాడు, ఈ బానిస నుంచి విడిపించలేకపోతున్నాడే, ఇదిగో ఆ ఇంట్లో బ్యాట్ ఉంది, ఆ బాల్ ఉంది, వీటిని దాచిపెడదాం, వీటిని తీసేద్దాం, పగలగొడదాం, అప్పుడైనా మానుకుంటాడేమో అని ఆ క్రికెట్ బ్యాట్ని దాచిపెట్టిందండి. దాచిపెడితే ఆ కుమారుడు నా క్రికెట్ బ్యాట్ని లేదా నా బాలుని దాచిపెడతావా, నాకెంతో ఇష్టమైనది ఆ ఆట అంటే నాకెంతో ఇష్టం, ప్రాణం, అలాంటిది నువ్వు ఆడొద్దంటావా అని ఆ బ్యాట్ తీసుకొని ఆమెని కొట్టి చంపాడండి. ఏం చేశాడన్నా? ఆమెని కన్న తల్లినే కొట్టి చంపాడు. ఏమండి, మనం బానిసలుగా ఒకవేళ మారితే నీ తల్లిదండ్రులకు బానిసలుగా ఉండండి. అంటే నీ తల్లిదండ్రులు నీడలో వాళ్ళ పరిపాలనలో ఎదగమని చెబుతున్నారు. బానిసలంటే తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే మన మీద పరిపాలన చేసేది పాపమైతే, నీ మీద పరిపాలన చేసేది నీ తల్లి, నీ మీద పరిపాలన చేసేది నీ తండ్రి. వారి మాటలకు లోపడాలి, పాపమునకు లోపడకూడదు అని నేను చెబుతున్నా. చూడండి, కనీసము 10 సంవత్సరాలు కూడా 14 సంవత్సరాలు కూడా లేని పిల్లలు ఈ రోజున మొబైల్ ఫోనులకి బానిసలైపోయి, ఆ మొబైల్ ఫోను లేకపోతే తల్లి లేకపోతే తండ్రిని కొడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దానికి బానిసలైపోయారు. ఒక భార్య చెప్పండి, భర్తను తాగొద్దు అని చెప్పమానండి, ఇంకా ఏమైనా నన్ను తాగొద్దంటావా అని కొడతాడు తప్ప, ఈ తాగుడు వలన నా బ్రతుకు మారలేదు, ఈ తాగుడు వలన మన కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఈ త్రాగుడు వలన మన కుటుంబంలో చీకటి పాలైపోయింది, నువ్వు చెప్పింది నిజమే అని మానుకుంటున్నాడా? లేదండి, ఆమెనే ఎదురు తిరిగి కొడేస్తున్నాడు. ఒకవేళ కన్న తండ్రి తాగొద్దయ్యా అని చెబితే, నువ్వు నాకు చెప్పేది ఏమిటి అని అతన్ని కొడుతున్నాడు, అవసరమైతే ఆయన్ని తిడుతున్నాడు, అవసరమైతే ఆయన్ని చంపేస్తున్నాడు తప్ప, నీ మీద యజమాసి పరిపాలన చేయాల్సిన నీ తండ్రిని నువ్వు కొడుతున్నావు తప్ప, నువ్వు ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరితో ఉండకూడదా ఆ పాపమునకు దూరంగా ఉండకుండా దానికి బానిసై అది నిన్ను పరిపాలన చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ కన్న తండ్రిని కూడా నువ్వు దూషిస్తున్నావు,
నీ కన్న తండ్రిని కూడా నీవు దూషిస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపమునకు దాసుడైపోయావు. అది నీ మీద ఏలుబడి చేస్తుంది. ప్రియ సహోదరుడా, అందుకనే మొదటి పేతురు రాసిన 2:16 అధ్యాయం, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపుచ్చుటకు మనకు స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండేడి అంటుంది. ఏమని? దేవునికి దాసులై ఉండమని చెబుతుంది వాక్యము. హల్లెలూయా. ఎవరికి దాసులై ఉంటుంది? రెండు మాటలు. ఒక మాట ఏమో దాసులు, ఇంకొకటేమో ఏలనయ్యకుడి అంటే పరిపాలించుకుని అంటుంది. ఒక మాట నువ్వు దాసుడై ఉండొద్దు పాపమునకు అని చెబుతుంది. ఇంకొకటేమో పాపము నీ మీద పరిపాలన చేయొద్దు, పాపము నీ మీద వేలనీయొద్దు అని చెబుతుంది. కానీ ఎవరుకి లోపడాలో వాక్యం కూడా చెబుతుంది. నువ్వు అనొచ్చు, అవునయ్యా, మరి నేను పాపానికి లోపడి ఉన్నా, పాపానికి నేను దాసుడై ఉన్నా, మరికి నేను ఎవరు దాసుడై ఉంటే, ఎవరికి లోపడితే నా జీవితం మారిద్ది, నా బ్రతుకు మారిద్ది, నా కుటుంబం కట్టబడిద్ది నువ్వు అనుకుంటున్నావంటే, దేవుడికి నువ్వు లోబడి ఉంటే అప్పుడు నీ జీవితం మారిద్ది, అప్పుడు మాత్రమే నీ బ్రతుకు మారిద్ది. అందుకని చెబుతుంది దేవునికి లోబడి ఉండి అని. నువ్వు ఎవరికి లోబడి ఉంటున్నా చెప్పు? ఇప్పుడు ఎవరికి లోబడి ఉంటున్నా? ఇప్పుడు చర్చిలో ఉన్న నీవు ఈ రోజున దేవుని మాటకు లోబడి ఉన్నావు. ఇలా నడుచుకుంటూ వెళుతున్నావు. నీకు వైన్ షాప్ కానొచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి లోబడతావు? ఇప్పుడు చాలామంది తమ బ్రతుకులో, చాలామంది వ్యక్తులు, చాలామంది ఆదివారపు ఆరాధనకు వస్తున్నారు, కానీ మిగతా రోజుల్లో లోబడి ఉంటుంది. ఎవరికో తెలుసా? పాపమునకు లోబడి ఉంటున్నారు. చూసిన వారు ఏమంటున్నారు? ఈడేంట్రా ఆదివారం ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ ఈడేంటి పాపం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ మీద అది పెత్తనం చేస్తుంది, అది నీ మీద ఏలుబడి చేస్తుంది. అదంతగా నీ మీద నరాల్లో జీర్ణించుకుపోయింది పాపం అనేది. సోదరుడా, ఈ రోజున నీ నరాలలో ఉన్న ఆ పాపముతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శరీరములో నరాలలో జీర్ణించుకుపోయిన ఆ పాపమును నజరేయుడైన యేసు నామములో తీసివేయబడునుగాక. పాపము నీ మీద వేలుబడి చేస్తుంది. ఆ పాపానికి దాసుడై ఉన్నా కాబట్టి ఆ పాపముతో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నీ హృదయములో పాపము ఏలుబడి చేస్తుంది. నన్ను ఆహ్వానించు, ఒకసారి ఆహ్వానించు. ప్రభువా, నా హృదయములకు రా. పాపము ఏది చెబితే అది చేస్తున్నాను ప్రభువా. నా హృదయంలోకి వచ్చి నువ్వు నివాసం చేస్తే, నువ్వు ఏది చెబితే అది చేస్తాను. నువ్వు ఏది చెబితే దానికి నేను లోపడి ఉంటాను. నువ్వు ఏది చెబితే అది చేసుకుంటాను ప్రభువా. అప్పుడు మాత్రమే నా కుటుంబాలు బాగుపడతాయి, అప్పుడు మాత్రమే మా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభువా, ప్రియ సహోదరుడా, నువ్వు అనుకోగలిగితే నువ్వు కొన్ని రోజుల తర్వాత చెప్పగలుగుతావు, పాపము నీ మీద ఏలుబడి చేసిన జీవితం ఎలాగుందో, పాపానికి నువ్వు లోబడి ఉన్నప్పుడు ఎలా ఉందో నీ బ్రతుకు, పాపాన్ని తీసివేసిన తర్వాత నా ప్రభువు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత, నీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత, ఆయన పరిపాలన చేసిన తర్వాత ఎలా ఉన్నదో కూడా నువ్వే చెబుతావు. ఇప్పుడు నా మీద ఆధిపత్యము, ఇప్పుడు నా మీద పరిపాలన నా యేసుక్రీస్తు చేస్తున్నాడు, అందుకే నా కుటుంబము వర్ధిల్లింది అని సాక్ష్యము చెబుతారు. ఇప్పుడు చెప్పండి, నీ కుటుంబంలో అధికారి ఎవరు పరిపాలన చేస్తున్నాడు? చాలామంది వ్యక్తులు వారి యొక్క గృహాల మీద రాస్తారు, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిపాలకుడు, నా అధికారి అని చేస్తారు. అలా రాసుకుంటారు. మంచిదే, చాలా మంచిది. ఆ పేరు రాసుకున్నంత మాత్రాన కాదు, కానీ అది నీ కుటుంబములో నెరవేరాలి. హల్లెలూయా. నీ బ్రతుకులో నెరవేరాలి, పరిపాలన చేయాలి,
నీ కుటుంబంలో ఆయన పరిపాలన చేయాలి, ఆయనకు లోబడి ఉండాలి. నీవు లోబడి ఉండాలి. నువ్వు ఆయన మాటకి లోబడి ఉంటే ప్రతి వారం వస్తావు ఆరాధనకి. ఏ సాకులు చెప్పంగా. ఎందుకు? ఆయనకు లోబడి ఉన్నా కాబట్టి ఆయన ఏం చెబుతాడో అదే వింటావు. నీవు నీ తండ్రికి లోబడి ఉన్నావనుకో, నీ తండ్రి ఏది చెబితే అది చేస్తావు. నీ తండ్రికి లోబడకపోతే నువ్వు చేస్తావా? చెయ్యవు. కానీ పాపమునకు లోబడిపోతున్నారు మీరు ఈ రోజున. యువత మరి ముఖ్యంగా పాపములకు లోబడి పాపము ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఒకసారి జ్ఞాపకము చేసుకో. ఈ వర్తమానం విన్న నీవు ఒకసారి తల వంచుకున్నట్లయితే, ఈ వర్తమానం విన్న నీవు ఒక్కసారి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రం, ప్రభువా స్తోత్రం. ఇదిగో నాయనా, నా మీద పాపము ఏలుబడి చేస్తుంది ప్రభువా. నా కుటుంబంలో పాపము ఏలుబడి చేస్తుంది ప్రభువా. నా కుటుంబంలో, నా బ్రతుకులో ఏలుబడి చేస్తుంది పాపము. ఈ పాపము ఏలుబడి చేస్తుంది, అది నేను గమనించలేదు ప్రభువా. అది గమనించుకనే నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను ప్రభువా. అది గమనించుకనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ప్రభువా. నా కుటుంబం అభివృద్ధి చెందట్లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపానికి అంతగా బానిస అయిపోయావు ప్రియకుమారుడా. నువ్వు అభివృద్ధి చెందట్లేదు. కారణము నీ పాపము నిన్ను ఏలుబడి చేస్తుందయ్యా. నా దేవుడు ఈ రోజున నువ్వు బానిసగా ఉన్న ఆ పాపాన్ని విడిపించు. ఆ బానిసత సంఖ్యలను విడిపించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు నీకోసం వచ్చి ఉన్నాడు. నీకోసం వచ్చి ఆయన మరణించాడు. నీకోసం రక్తం కాచాడు. నీకోసం శ్రమలు అనుభవించాడు. నీకోసమే నువ్వు నాశనం అయిపోతున్నావని, నువ్వు పాపములు బ్రతికి నాశనం అయిపోతున్నావని, నిన్ను బ్రతికించాలని, నిన్ను జీవింపచేయాలని, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారాలని నా ప్రభువు నీ మధ్యకు వచ్చి ఉన్నాడు. ప్రభు, ఒక్కసారి ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకో. ఒక్కసారి ఆయన నీ మనస్సులోకి వస్తే, ఆయన నీ హృదయంలోకి వస్తే, నువ్వు దేనికైతే బానిసగా మారిపోయావో, దేనికైతే బానిసగా లోపడి ఉన్నావో, ఆ లోపడిన దాన్ని యేసు నామములో ఆయన తొలగిస్తాడయ్యా. అప్పుడు నీవు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నాయన ఈ ఆదివారపు ప్రభా మాతో మాట్లాడావు ప్రభా. మేము పాపమునకు దాసుడై ఉన్నాం ప్రాణి మాట్లాడావు ప్రభా. ఈ రోజున ప్రభా మేము పాపానికి లోబడి పాపానికి దాసుడై ఉంటే ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా మీకు దాసుడిగా ఉండి మీకు లోబడి మీరు మా మీద అజమాయిషి పరిపాలన చేయుటకు కృప చూపించమని మాట్లాడుతున్నాను ప్రభా. మా హృదయకులు అండి ప్రభా, మా హృదయంలోకి వచ్చి మా పాప జీవితాన్ని తీసివేయమని కోరుచున్నాను ప్రభా. మీరు మా మీద పరిపాలన చేయమని బ్రతిలాడుకుంటున్నాను ప్రభా. మా మీద పరిపాలన ఎవరెవరో చేస్తున్నారు, మా బ్రతుకులు మారట్లేదు ప్రభా. నిజమైన దేవుడు నీవు కనుక మా మీద పరిపాలన చేయమని ప్రభా మా హృదయకు రమ్మని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు బల్లారాధన గనుక
ప్రభువులలో పాలు పొందాల్సిందిగా కోరుచున్నాను. ఒక మాట రాసి ఉంటుంది, ఏమంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని విరిచి, ఇది మీ కోరికైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకి దీనిని చేయుడని చెప్పెను. ప్రియ సహోదరుడా, ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వారికి ఒక మాట చెబుతున్నాడు. ఏంటంటే, ఆ రొట్టెను తీసుకొని దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది విరిచి మీ కొరకైన నా శరీరము అని. యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన ఆ యొక్క రొట్టెను మనం భుజిస్తూ ఉండగా, మనం దానిని తీసుకొని చుండగా, అది మీ మధ్యకు వచ్చి ఉండగా ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని దాన్ని భుజించవలసిందిగా కోరుచున్నాం. అది తినుతున్నప్పుడు ఇది నా కొరకు యేసుక్రీస్తు శ్రమల పొందిన శరీరం అని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభుపేట కోరుచున్నాను. ప్రార్థన చేయండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనమందిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము, మన మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు
హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆపాకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నాయన ఈ శరీరము ప్రభువా, నా ప్రభువా, అలాగే నేను ప్రభువా నీ రక్తములను త్రాగుచుండగా ప్రభువా మా బలహీనతలను నాయనా తీసివేయమని కోరుచున్నాను ప్రభా. ఆ పాపము రోతపు జీవితాన్ని ప్రభా తీసివేయమని కోరుచున్నాను ప్రభా. ప్రభా నీ రక్తము ప్రభా మా కోసము కాల్చారని, మా కోసం మీరు శ్రమలు పొందారు మేము జ్ఞాపకం చేసుకొని చుండగా ప్రభా, మేము పొరపాటున ఏమైనా పాపములు చేసి ఉంటే ప్రభా మీరు మీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. Goodbye. Jolly. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది.